సన్ రైజర్స్ హైదరాబాద్కి హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్, కానీ బౌలర్లకి మాత్రం హెడ్ ఎగ్గా మారుతున్నాడు. ఎంఎస్కే ఖచ్చితంగా నిన్న వేసినటువంటి బౌలర్లకి కల్లోకి కూడా వస్తాడేమో. నేను మ్యాచ్ దూరంగా అక్కడెక్కడో ఉండి హెడ్ కొడుతుంటే ఆ సౌండ్కి నాకే టక్ టక్ అని ఒక సౌండ్ వస్తుంటే భయం వేస్తుండేది. అలాంటిది బౌలర్స్కి ఎంత డిమోటివేటింగ్గా ఉంటుంటుంది అసలు. నందు, ఆస్ట్రేలియా నుంచి చాలా గొప్ప గొప్ప బ్యాట్స్మెన్లు మనం చూసాం. గిల్ క్రిస్ట్ కానీ, డేవిడ్ వార్నర్ వాళ్ళ పీక్లో కానీ ఇంత గొప్ప గొప్ప బ్యాట్స్మెన్లు చూసాం, కానీ ఈ టైప్ ఆఫ్ విధ్వంసం అయితే మనం చూడలేదు. 9 ఓవర్లో 167 కొట్టేటువంటి ఏంటిది అసలు? దిస్ ఇస్ టూ మచ్. ఇంక దీన్ని ఎంత చెప్పినా ఎంత వర్ణించినా కూడా చాలా తక్కువ. సో ఒక రకంగా చెప్పాలంటే సన్ రైజ్ హైదరాబాద్ సక్సెస్కి పునాది పడిందే ఆక్షన్ రోజు ట్రావిస్ హెడ్ని. ఎందుకంటే వరల్డ్ కప్లో తను ఆడిన విధానం, ముఖ్యంగా ఫైనల్స్ కానీ మిగతా అన్ని ఆడిన విధానం, ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని తీసుకోవడం అనేది ఫెంటాస్టిక్ డెసిషన్. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ద మేనేజ్మెంట్ ఫర్ పికింగ్ ట్రావిస్ హెడ్. నో డౌట్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ని ట్రావిస్ హెడ్ని టీంలోకి తీసుకున్నారో అక్కడే మొదలైపోయింది విధ్వంసం, విస్ఫోటం, ఊచకోత, ఫియర్లెస్నెస్. ఏదైనా సరే సన్ రైజ్ హైదరాబాద్కి అలా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతున్నాయి.